పొలంలోకి వచ్చి నీళ్లు పోవడానికి డ్రైనేజ్ సిస్టమ్ ఉండాలి కదా. ఇంకా అక్కడ ఇవన్నీ వేయలేదు కదా మనం. ఇప్పుడు దాని పేరు ఏంటి, ప్లాట్లే వేయలేదని వీళ్ళే రాశారు కదా, అటెన్షన్ చంద్రబాబు అని 4 రోజుల పాటు బోర్డులు వేసి. ఇంతకుముందు అదే మొక్క చెప్తే సాక్షివాడు దుష్ప్రచారం చేశాడని చెప్పారు. రైతులే కష్టాలే వీళ్ళే కదా రాసింది అంటే వీళ్ళే రాయాలి, ఇంకెవడు రాయకూడదు. వీళ్ళు రాస్తే శృంగానం, ఎదురోళ్ళు రాస్తే విచారం. ఇప్పుడు అక్కడే నీకు సిస్టమ్ లేనప్పుడు నీళ్లు రాగుండేట్టుంటాయి, పొలాల్లోకి పోగుండేట్టుంటాయి. కాకపోతే టెక్నికల్ పాయింట్ చెప్తారనమాట. అదేది ఇరిగేషన్ ఆయన చెప్పింది ఏంటంటే మేము గుంటూరు ఛానల్ ఎత్తలేదు అన్నట్టు. అతను ఎవరు అంబటి మురళకృష్ణ చెప్పింది, అదే సిపిఎం ఆయన చెప్పింది. లాకులు ఎత్తలా, వెనకదని. ఇప్పుడు బుడమేరి లాకులు ఎత్తితే తగినయా, వెనకాల ఇది అవ్వలేదు. నేను అనేది ఏంటంటే దుష్ప్రచారం అనే పేరుతో వీళ్ళు ప్రచారం చేయడం వల్ల చెడుతోంది. అది అవతలోడు ప్రచారం చేస్తున్నప్పుడు సాక్షి టీవీని వాళ్ళోళ్ళే చూడరు, వాళ్ళ సోషల్ మీడియా పెడితే మీరు ఎట్లా క్రిటిసైజ్ చేస్తారు కదా, అయిపోయా. మీరు ఎప్పుడైతే దాన్ని అంటున్నారో ప్రత్యేకించి అందరి చర్చ అటుకెళ్తుంది. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి తెలీదా, ఆ ఊళ్ళోళ్ళకి నీళ్ళు వచ్చినాయో లేదో, లేదా అక్కడికి వెళ్ళిన హైకోర్టు జడ్జీలకు తెలీదా, హైకోర్టు లాయర్లకు తెలీదా, లేదా అక్కడ ఉన్నటువంటి కార్మికులకు తెలీదా, ఆ ఏరియాలో తిరిగిన వాళ్ళకి తెలీదా? సింపుల్. గుంటూరు రోడ్డు మీద నుంచి పోతా, వాళ్ళ ఇప్పుడు మా ఇంటికి పోతున్నా విజయవాడ, ఆ రోడ్డు మీద నీళ్లు ఆగుతాయి సింగనగర్ దగ్గర. ఆ టైంలో మోకాళ్ళ లోతు నీళ్ళు వస్తే కాసేపు అయితే డ్రైన్లోకి పోతాయి. సింపుల్. అదే మొక్క చెప్పు, రోడ్డు మీద నీళ్ళు ఎక్కడ ఆగలేదా అని చెప్పు. రోడ్డు మీద